అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఆ దేవుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై అందరిపై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అన్ని దేవాలయాల్లోనూ చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులోనూ సీతారాముల వారి కళ్యాణం చాలా ప్రత్యేకమైనది. మేము ఉంటున్న ఇంటి దగ్గర కూడా ఒక రామాలయం ఉంది. అందులోనూ ఈరోజు సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. మేము కూడా అందులో పాల్గొనబోతున్నాం ఈరోజు. దానికి కావాల్సిన వస్తువులు ఆల్రెడీ మేము తీసుకున్నాము. అంతకన్నా ముందు ఏంటంటే 2 రోజుల ముందుగానే అందులో ఎవరైతే కళ్యాణంలో పాల్గొనబోతున్నారో వాళ్ళు టికెట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పారు అక్కడ. సో మేమైతే ఆల్రెడీ 2 days బ్యాకే మేము టికెట్ కూడా పర్చేస్ చేసాము కళ్యాణంలో పాల్గొనడానికి. సో ఈరోజు అయితే మనం అక్కడ కళ్యాణంలో పాల్గొంటున్నాం కాబట్టి నేను అక్కడికి కళ్యాణానికి వెళ్తాము. అలాగే అక్కడ జరిగే సన్నివేశాలు, అలాగే అక్కడ జరిగే కార్యక్రమాలు ఇంకా ఏవేవన్నీ జరుగుతాయో అక్కడ కళ్యాణం కూడా నాకు వీలైనంత వరకు నేను ఈ వీడియోలో మీకు అన్ని చూపిస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే మనం కళ్యాణానికి వెళ్దాము. ఈ చిన్నపిల్లలు ఆ నుండి అమ్మహ వరకు ప్రతి ఒక్క అక్షరంతో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నారు చూడండి. ఒక్క బాణంతో వాలిని చంపాడు. ఓపికతో శబరి ఎంగిలి పండ్లు తిన్నాడు. ఔదార్యంతో అహల్య శాప విమోచనం చేశాడు. అందరితో కలిసి వారధి కట్టారు. అహా అంటూ రావణాసుని సంహరించాడు. ఇప్పుడైతే సీతమ్మ వారిని రాముల వారిని కళ్యాణ వేదిక పైకి తీసుకొస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగదానందకారక అందరూ కూర్చోండి. బలం అనేటటువంటి ద్రవ్యాన్ని శిరస్సున ధరించబోతున్నారు. ఇదే శుభముహూర్తం. ఓం ధ్రువం రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చ రాష్ట్రం సీత ఇది ఓ మాంగళ్యం కళ్యాణ ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈరోజు సీతారాముల వారి కళ్యాణం ఎలా జరిగింది అనేసి. నాకైతే చాలా బాగా జరిగింది. ఇంకా అలాగే కొన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి అక్కడ. నేను మీకు ఈ వీడియోలన్నీ కొన్ని కవర్ చేశాను, అన్నీ చూపించలేకపోయాను. బట్ నాకు వీలైనంత వరకు అయితే నేను మీకు చూపించగలిగాను అక్కడ. ఆ చిన్నపిల్లల నృత్య ప్రదర్శన కానీ, అలాగే చిన్నపిల్లలు పాడే విధానం కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. వాళ్ళు ఇంకా 2-3 ప్రదర్శనలు కూడా చేశారు అక్కడ, కానీ నేను అవి చూపించలేకపోయాను. ఇంకా సీతారాముల వారి కళ్యాణం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అక్కడ ఎవరెవరైతే దంపతులు పాల్గొన్నారో కళ్యాణంలో వారి చేత తలంబ్రాలు కూడా పోయించారు స్వామివారికి. అలాగే దంపతులు ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళ చేత కన్యాదానం కూడా చేయించారు. అంటే కొబ్బరి బొండం పైన పాలు నీళ్ళు లాంటిది వేసి చేయిస్తారు కదా, సో అది కూడా చేయించారు. మాకైతే చాలా బాగా నచ్చింది. సో కళ్యాణం పిమ్మట అన్నదానం కూడా అక్కడే జరిగింది. సో మేము అన్నదానం కూడా చేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ అంతా కూడా. ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కానీ సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.